హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ఏ ఫైల్? ముందుగా ఫైల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మనం కంప్యూటర్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ డేటాను స్టోర్ చేసుకోవడానికి వాడే వాటిని ఫైల్ అంటారు. ఎగ్జాంపుల్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇమేజ్ ఫైల్స్, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంకా చాలా రకాల ఫైల్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఫైల్స్ అంటారు. ఇప్పుడు న్యూ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు న్యూ ఫైల్ ఏ లొకేషన్ లో క్రియేట్ చేయాలనుకున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేనైతే డెస్క్టాప్ మీద న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో డెస్క్టాప్ మీదకి వచ్చాను. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఎంప్టీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. కాంటాక్ట్స్ మెనూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న న్యూ పై క్లిక్ చేయండి. ఇందులో కొన్ని రకాల ఫైల్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ ఫైల్ న్యూ ఫైల్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పై క్లిక్ చేయండి. నేనైతే టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో టెక్స్ట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తున్నాను. న్యూ ఫైల్ టెక్స్ట్ డాక్యుమెంట్ గా క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ కి డిఫాల్ట్ గా న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని నేమ్ ఉంటుంది. మనం ఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ఈ నేమ్ కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ ఫైల్ కి న్యూ నేమ్ ఇద్దాం. మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ను కీబోర్డ్ లో టైప్ చేయండి. నేనైతే మై ఫస్ట్ న్యూ ఫైల్ అని నేమ్ ఇచ్చాను. ఇప్పుడు కీబోర్డ్ లో ఎంటర్ కీను ప్రెస్ చేయండి. ఈ విధంగా నేమ్ చేంజ్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ ఫైల్ ను ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ ఫైల్ పై డబుల్ క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే టైప్ చేసి డేటా ఎంటర్ చేయవచ్చు. లేదంటే ఏదైనా వెబ్సైట్ లో ఉన్న టెక్స్ట్ ను కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డేటా ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్ లో Ctrl+S కీను ప్రెస్ చేస్తే ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ ను క్లోజ్ చేయండి. మళ్ళీ ఈ ఫైల్ పై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇందులో మనం కాపీ చేసిన డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుని డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ డాక్యుమెంట్ అనే కాదు, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ న్యూలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా న్యూ ఫైల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫైల్ షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+N. ఈ షార్ట్ కట్ కీను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ లో నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ లో Ctrl+N ప్రెస్ చేయండి. ఈ విధంగా న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. నోట్ ప్యాడ్ లో అనే కాదు, ఫోటోషాప్ లో అయినా, వర్డ్ ప్యాడ్ లో అయినా, ఇలాంటి ఏ అప్లికేషన్ లో అయినా గానీ న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి Ctrl+N ప్రెస్ చేస్తే న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ లో గానీ కంప్యూటర్ లో గానీ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 60 వీడియోలో ఫైల్స్ ని ఎలా సేవ్ చేసుకోవాలనే టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.